హాయ్ అండి. ఇవాళ నేను జూబ్లీ హిల్స్ ఏరియాకి వచ్చాను. ఇక్కడ నేను అల్లు అర్జున్ ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు, బాలకృష్ణ ఇల్లు, ఇంకో పెద్ద బిజినెస్ మ్యాన్ ఇల్లు చూసాను. ప్రభాస్ ఇల్లు కూడా చూసాను. ఒక్కొక్కరి ఇల్లు ఈ పొడుగు నుంచి ఆ పొడుక్కున్నాయి. అసలు ఒకలే ఉంటారు కదా, ఒక ఫ్యామిలీ ఉంటది కదా, అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటారు అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు అలాంటి ఇల్లు కట్టుకుంటానో, కలలు కనడమే కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. సరేలే, ఆ సంగతి వదిలేస్తే మనకి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది జాబ్స్, ట్రాఫిక్, బిజీ రోడ్స్ ఇవే కదా. కానీ ఈ సిటీలో కొన్ని అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయంటే నాకైతే తెలీదు, కానీ తెలుసుకున్నాను ఇవాళ. మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీతో కలిపి జూబ్లీ హిల్స్ లో ఉన్న కొన్ని టెంపుల్స్ కి అయితే వచ్చాను. ఫస్ట్ మేము పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఈ గుడి చూడగానే మా చెల్లి, మా పిన్ని ఏమన్నారంటే బద్రీనాథ్ సినిమాలో ఉండే గుడి ఉంటది కదా, అలాగుందంట. చాలా పెద్దగా, చాలా పీస్ఫుల్ గా, చాలా ప్లేస్ తో అలా పెద్ద తల్లి గుడి తర్వాత నేను మళ్ళీ ఈ గుడికి వచ్చాను. ఇక్కడ ఫోన్ తీసేసుకుంటారేమో ఎంట్రీ దగ్గర అనుకున్నాను, కానీ ఫోన్ తీసుకోలేదు, మొత్తం నా దగ్గరే ఉంది. నేను ఆల్మోస్ట్ అన్ని చోట్ల వీడియోస్ తీసుకున్నాను, కానీ ఒక్క చోట మాత్రం అది ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే విగ్రహాలు ఉంటాయి కదా, సుభద్ర, రాముడు, పూరి జగన్నాథ్, ఆ విగ్రహాలను ఫోటో తీస్తుంటే మాత్రం అసలు ఫోటో పడట్లేదు. మేబీ లోపలంతా లైటింగ్ వల్ల విగ్రహాలు కనిపించాయి, ఫోటోలోకి వీడియోస్ లోకి కనపడలేదు. టెంపుల్లో దర్శనం చేసుకుని కొంతసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చుని తర్వాత వేరే గుడికి అయితే బయలుదేరాం. ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇది పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి కొంచెం పక్కనే ఉంది. ఇది నాకు పర్సనల్ గా టెంపుల్స్ కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే టెంపుల్ కి వెళ్ళడం అంటే దర్శనం ఒకటే కాదు, మన మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటది. అందులోనే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ లో బిజీ లైఫ్స్ మధ్యలో కొన్ని ప్రశాంతత ఇచ్చే ప్లేసెస్ ఉన్నాయని నాకు మళ్ళీ తెలిసింది. ఫ్యామిలీతో బయటకు వచ్చామంటే అది ఒక మెమొరీనే కదా అందరికి. ఎందుకంటే దారి మధ్యలో నవ్వుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇక్కడికి వెళ్ళాలా, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. కూడా మీ ఫ్యామిలీ ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి, నచ్చుతుంది మీకు కూడా.